హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శ్రీవాణి స్టిచ్చింగ్. ఈరోజు వీడియోలో మనం 34 సైజ్ బ్లౌజ్ ఎలా కట్ చేయాలో చూద్దాము. ముందుగా కొలతలు వచ్చేసి ఈ విధంగా ఉన్నాయి. చెస్ట్ లూజ్ 34 ఇంచెస్, వేస్ట్ 30 ఇంచెస్, ఆర్మ్ రౌండ్ 8.25 ఇంచెస్, ఫుల్ లెంత్ వచ్చేసి 14.5 ఇంచెస్. ఇక్కడ కస్టమర్ రిక్వైర్మెంట్స్ వచ్చేసి లెంత్ 14.5 ఇంచెస్ ఉండాలి. హ్యాండ్స్ షార్ట్ హ్యాండ్స్ పెట్టమన్నారు. అదేవిధంగా లెంత్ పెంచినా కూడా ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ యాజ్ ఇట్ ఈస్గా ఉండాలని చెప్పారు. అదేవిధంగా ఫ్రంట్ పార్ట్లో డాట్స్ చాలా తక్కువగా వేయాలని చెప్పారు. సైజ్ బ్లౌజ్ ఇచ్చారు, కానీ సైజ్ బ్లౌజ్ ఇక హైట్ తక్కువగా ఉంది కాబట్టి లెంత్ ఇలా తీసుకుంటున్నాను 14.5 ఇంచెస్ వరకు. ఈ 14.5 ఇంచెస్ రెండు వైపులా మార్కింగ్ వేసి ఇలా స్కేల్తో ఒక లైన్ డ్రా చేయాలి. అదేవిధంగా 1/2 ఇంచ్ డిస్టెన్స్తో ఇంకొక లైన్ డ్రా చేయాలి. ఇది కుట్ల కోసం సరిపోతుంది. ఇప్పుడు షోల్డర్ మార్కింగ్ వేస్తున్నాను. ఇక్కడ షోల్డర్ మార్కింగ్ వచ్చేసి ఇక్కడ 3 ఇంచెస్ వరకు షోల్డర్ మార్కింగ్ వేస్తున్నాను. అదేవిధంగా 2 ఇంచెస్ నెక్ కోసం మార్కింగ్ వేస్తున్నాను. కుట్లకు పోను నెక్ విడ్త్ వచ్చేసి ఒక పాయింట్ తక్కువ 2 ఇంచెస్ వరకు ఉంది. ఫుల్ షోల్డర్ కరెక్ట్గా తీసుకున్నట్లయితే షోల్డర్ డ్రాప్ అయ్యే సమస్య అసలే ఉండదు. కాబట్టి మన షోల్డర్ మార్కింగ్ అనేది కరెక్ట్గా తీసుకోవాలి. ఫుల్ షోల్డర్ కరెక్ట్గా తీసుకున్నట్లయితే నెక్ డ్రాప్ అయ్యే సమస్య అసలే ఉండదు. ఇక్కడ ఫుల్ షోల్డర్ కరెక్ట్గా ఎలా తీసుకోవాలనేది ఒక చిన్న టిప్ చెప్తాను. చెస్ట్లో 4వ భాగాన్ని తీసుకొని బై 2 చేసి +1 యాడ్ చేయాలి. అంటే ఇక్కడ చెస్ట్ లూజ్లో 4వ భాగం వచ్చేసి 8.5 ఇంచెస్ అనమాట. బై 2 చేసినట్లయితే 4.25 ఇంచెస్ వస్తుంది. +1 యాడ్ చేసినట్లయితే మనకు 5.25 ఇంచెస్ అనేది ఫుల్ షోల్డర్గా వస్తుంది. ఇప్పుడు నెక్ లెంత్ మార్కింగ్ వేస్తున్నాను. ఈ నెక్ లెంత్ వచ్చేసి 9.5 ఇంచెస్ వరకు తీసుకుంటున్నాను. కస్టమర్ రిక్వైర్మెంట్ ఏంటంటే ఫుల్ లెంత్ పెంచినా కూడా నెక్ లెంత్ అనేది పెంచకూడదన్నారు. కాబట్టి ఇక్కడ 9.5కి మార్కింగ్ వేసి ఒకసారి సైజ్ బ్లౌజ్తో నెక్ లెంత్ని కొలవాలి. పైన నెక్ విడ్త్ 2 ఇంచెస్కి 1 లైన్ తక్కువగా ఉంది. కింద నెక్ విడ్త్ వచ్చేసి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను. ఇలా వీడియోలో చూపించిన విధంగా నెక్ షేప్ని డ్రా చేస్తున్నాను. ఇప్పుడు సైజ్ బ్లౌజ్తో మనం డ్రా చేసిన నెక్ రౌండ్ సరిగా ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపించిన విధంగా నెక్ రౌండ్ కరెక్ట్గా సరిపోయింది కాబట్టి మార్పులు ఏమీ చేయాల్సిన అవసరం లేదు. ఆర్మ్ హోల్ డౌన్ని మార్కింగ్ వేస్తున్నాను. ఇక్కడ ఆర్మ్ హోల్ డౌన్ వచ్చేసి 5.5 ఇంచెస్కి మార్కింగ్ వేస్తున్నాను. ఈ 5.5 ఇంచెస్ అనేది ఫోల్డింగ్ దగ్గర నుంచి 5.25 ఇంచెస్ ఉండే విధంగా ఇలా వీడియోలో చూపించిన విధంగా మార్కింగ్ వేసుకోవాలి. పైన ఫుల్ షోల్డర్ 5.25 ఇంచెస్ తీసుకున్నాం కనుక కింది వైపు కూడా 5.25 ఇంచెస్ ఉండే విధంగా మార్కింగ్ వేసుకోవాలి. ఇలా ఆర్మ్ హోల్ డౌన్ని మార్కింగ్ వేసుకొని ఎల్ షేప్ని డ్రా చేసుకోవాలి. ఈ ఎల్ షేప్ కార్నర్ దగ్గర 1.25 ఇంచెస్కి మార్కింగ్ వేసుకోవాలి. ఇక్కడ వేస్ట్ లూజ్ 30 ఇంచెస్ వరకు ఉంది కాబట్టి కార్నర్ మార్కింగ్ వచ్చేసి 1.5 ఇంచెస్ వరకు తీసుకున్నాను. పెద్ద సైజ్ బ్లౌజ్లకైతే 1.5 ఇంచెస్ వరకు ఈ కార్నర్ మార్కింగ్ అనేది తీసుకోవాలి. ఇక్కడ మనం తీసుకున్న చెస్ట్ లూజ్ వచ్చేసి 8.5 ఇంచెస్ కాబట్టి 8.5 ఇంచెస్కి మార్కింగ్ వేస్తున్నాను. ఆ తర్వాత 1.5 ఇంచెస్ అనేది స్టిచ్చెస్ కోసం మార్జిన్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఒకసారి ఆర్మ్ రౌండ్ని చెక్ చేసుకోవాలి. ఆర్మ్ రౌండ్ చెస్ట్ లూజ్కి మ్యాచ్ అవ్వాలి. ఇక్కడ మనకు వచ్చిన ఆర్మ్ రౌండ్ వచ్చేసి 7.5 ఇంచెస్ వరకు వచ్చింది. మనకు కావాల్సిన ఆర్మ్ రౌండ్ 8.25 ఇంచెస్ వరకు రావాలి. కాబట్టి ఇంకొక లైన్ డ్రా చేసి కార్నర్ దగ్గర 1.5 వరకు ఇలా మార్కింగ్ వేసి మళ్ళీ ఆర్మ్ కర్వ్ని డ్రా చేయాలి. ఇలా కర్వ్ డ్రా చేసిన తర్వాత మళ్ళీ ఆర్మ్ రౌండ్ని ఇంకొకసారి చెక్ చేయాలి. ఇలా మనకి 8.25 ఇంచెస్ మ్యాచ్ అయ్యే వరకు చెక్ చేయాలి. ఇప్పుడు ఆర్మ్ రౌండ్ అనేది కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు వేస్ట్ లూజ్ని డాట్స్ని మార్కింగ్ వేసుకోవాలి. ఇక్కడ డాట్ మార్కింగ్ వచ్చేసి 3.6 ఇంచెస్ వరకు మార్కింగ్ వేస్తున్నాను. అదేవిధంగా డాట్ హైట్ వచ్చేసి 4 ఇంచెస్ వరకు తీసుకున్నాను. ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి ఫోల్డింగ్ దగ్గర నుంచి డాట్ డిస్టెన్స్ 4 ఇంచెస్ కంటే తక్కువగా తీసుకోవచ్చు. ఇక్కడ నేను 3.6 ఇంచెస్ వరకు తీసుకున్నాను. ఇప్పుడు వేస్ట్ లూజ్ని మార్కింగ్ వేస్తున్నాను. ఇక్కడ వేస్ట్ లూజ్ వచ్చేసి 7.5 ఇంచెస్ అండ్ 1 ఇంచ్ అనేది డాట్స్ కోసం మార్కింగ్ వేసుకోవాలి. 1.5 ఇంచెస్ స్టిచ్చెస్ కోసం మార్కింగ్ వేసుకోవాలి. ఇప్పుడు చెస్ట్ లూజ్ని వేస్ట్ లూజ్ని కలుపుతూ లైన్ డ్రా చేయాలి. ఇలా వీడియోలో చూపించిన విధంగా నడుము దగ్గర కింది వైపు 1/2 ఇంచ్ ఇలా మార్కింగ్ వేసుకొని స్కేల్తో లైన్ డ్రా చేసుకోవాలి. నడుము దగ్గర ఈ 1/2 ఇంచ్ లెంత్ అనేది తక్కువగా తీసుకోవడం వల్ల మనకు డాట్స్ వేసినప్పుడు సైడ్ జాయింట్స్ వైపు క్లాత్ కిందికి రాకుండా ఉంటుంది. ఇప్పుడు మనం పెట్టిన మార్కింగ్స్ ప్రకారం కట్ చేసుకోవాలి. ఫిట్టింగ్ లైన్ దగ్గర డాట్స్ దగ్గర క్లచ్ మార్క్ వేసుకోవాలి. షోల్డర్స్ జారకుండా ఉండాలంటే ఇక్కడ ఇంకొక టిప్ ఏంటంటే షోల్డర్స్ దగ్గర 1/2 ఇంచ్ మందం ఇలా క్రాస్గా మార్కింగ్ వేసుకోవాలి.
ఇక్కడ కటింగ్లో అయినా క్రాస్గా మార్కింగ్ వేసుకోవచ్చు, లేదంటే స్టిచ్చింగ్లో అయినా ఈ క్రాస్ని యాడ్ చేయాలి. అంటే వేసేటప్పుడు క్రాస్గా ఇలా 2 కుట్లు వేసుకున్నట్లయితే షోల్డర్స్ జారకుండా ఉంటాయి. షోల్డర్స్ జాయిన్ చేసిన తర్వాత కూడా మళ్ళీ ఒకసారి బ్యాక్ నెక్ని కొలవాలి. ఇలా కొలిసినట్లయితే మనకు కరెక్ట్గా వస్తే పర్వాలేదు, లేదంటే కొద్దిగా రౌండ్ అనేది కట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ కటింగ్ నెక్స్ట్ వీడియోలో చూద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.